ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే, ఎక్కడ చూసినా ఆర్టీఓలు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు అధిక ఫైన్లు వేసి డ్రైవర్లు, ఓనర్ల ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. ఇవన్నిటిపైన ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాం. ఎందుకంటే వాహనదారులు మరి విఎంకు ఫైనాన్స్కు బండ్లు తెచ్చుకొని కంతులు కట్టుకోలేక, మరి బండ్లు యాక్సిడెంట్లు అయితే రిపేర్లు చేయించుకోలేక, ఇంట్లో కుటుంబాన్ని పోషించుకోలేక, బాడిగలు కట్టుకోలేక ఎన్నో అవసాట్లు పడి మరి బండ్లకు వెళ్ళి నెలంతా బండికి వెళితే కూడా 20,000 నుండి 25,000 శాలరీ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు టన్నేజ్ కేసులని, ఓవర్లోడ్ అని చెప్పి 5 టన్ను 4 టన్నులకు 50,000 60,000 కేసులు రాస్తే ఆడదేం ఖర్చు కడతారు? యాటిండి తీసుకొచ్చి కడతారు? మీకు అసలు సిగ్గుందా? ఆర్టీఓలకు, బ్రేక్ ఇన్స్పెక్టర్లకు మానవత్వం ఉందా? అసలు మీకు కొంచెమన్నా మానవత్వం ఉందా? కాళ్ళు పట్టుకున్నా కూడా వదిలేయలేదంట. నిన్న దాదాపుగా 12 గంటల టైంలో నంద్యాల జిల్లాలో 8 నుండి 10 బండ్లకు ఫైన్ రాశావు. నీ అబ్బసొమ్మని రాసినావా నువ్వేమన్నా? 4 టన్నుల 5 టన్నులకు నువ్వు ఎట్లా రాసినావు? 49,000 50,000 60,000 ఎట్లా రాస్తున్నావు నువ్వు? బ్రేక్ ఇన్స్పెక్టర్ సుబ్బయ్య అంటే ఎవరో, ఎట్లా రాస్తావు నువ్వు? కొంచెమన్నా మానవత్వం ఉందే నీకేమన్నా? అసలు నీకు బ్రేక్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఇచ్చిండేది ఎవరు? దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలా, మరి లోకేష్ గారు స్పందించాలా, సంబంధిత అధికారులు స్పందించాలా, వాహనదారులు స్పందించాలా, ప్రజా సంఘాల నాయకులు స్పందించాలా. ఎందుకంటే 4 టన్నుల 5 టన్నులు ఓవర్లోడ్కు నువ్వు 50,000 60,000 కేసు ఎట్లా రాస్తావు? నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? మానవత్వం ఉందా? కనీసం ఆ డబ్బులు కట్టుకోవడానికి ఓనర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత జనం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంత జనం ఆత్మహత్య చేసుకోవాలని పెట్రోల్ పోసుకోవడానికి, పురుగు మందు తాగడానికి ఎంత జనం ప్రయత్నం చేసినారు? కొంచెమన్నా ఆలోచన చేస్తున్నారా? ఓవర్లోడ్ కేసు టన్నుకు 2,000 రాయల్లా. అసలు నీకు పోస్ట్ ఇచ్చిన నా కొడుకు ఎవడు? కొంచెమన్నా మానవత్వం ఉందా నీకు? సుబ్బయ్య, బ్రేక్ ఇన్స్పెక్టర్ సుబ్బయ్య అంట నువ్వు. అసలు నువ్వు కానిస్టేబుల్ నుండి ఎస్ఐ డిఎస్పి వరకు వచ్చినావంట. తెల్లా నీకు? కష్టం విలువ నీకు తెల్లా? ఎట్లా రాస్తావు నువ్వు? 4-5 టన్నులకు నువ్వు 49,000, ఒక బండికి 50,000 తక్కువ 400 ఫైన్ రాసినావే నువ్వు. కొంచెమన్నా మానవత్వం ఉందే నీకు? భార్య పిల్లలు లేరా? రేపు పొద్దున నువ్వు ఎట్లా తిరుగుదామనుకుంటున్నావు నువ్వు? అధికంగా బండి ఓనర్లపై నువ్వు వేధిస్తూ, అన్యాయంగా ఫైన్లు వేస్తూ వాహనదారుల ఆత్మహత్యలకు కారణమవుతున్న సుబ్బయ్య, గుర్తుపెట్టుకో. దీనిపైన మేము ఆమర నిరాహార దీక్ష చేపడతాం తొందరలోనే. ఇది గుర్తుపెట్టుకోవాలని నంద్యాల బ్రేక్ ఇన్స్పెక్టర్ సుబ్బయ్య గారు గుర్తుపెట్టుకోండి. కొంచెమన్నా మానవత్వం ఉండాలా. ఫైన్ రాసేటప్పుడు కొంచెమన్నా సిగ్గు మానం ఉండాలి నీకు. కొంచెమన్నా బండ్లను వేధిస్తూ, అన్యాయంగా బెదిరిస్తూ, చెల్లులు విక్కోవడము, ఏరా పోక బండి నిలబెట్టడము, నీ అబ్బసొమ్మని నిలబెడతావు ఆ బండ్లు నువ్వు. అధిక ఫైన్లు వేస్తూ 50,000 60,000 ఎట్లా రాస్తావు నువ్వు? అసలు నీకు ఇచ్చిన వాళ్ళు ఎవరు? నీకు పోస్ట్ ఇచ్చినది ఎవరు? నీకు ట్రైనింగ్ ఇచ్చినది ఎవరు? రూల్స్ రెగ్యులేషన్ తెల్దా నీకు? దీనిపైన మేము ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున ఖండిస్తున్నాం. ఆమర నిరాహార దీక్ష చేపడతాం. ఖచ్చితంగా బ్రేక్ ఇన్స్పెక్టర్ సుబ్బయ్యపై తక్షణమే అధికారులు కానీ, ఈ ముఖ్యమంత్రి గారు కానీ మనం స్పందించాలా. మరి నువ్వు వేధిస్తాండావు డబ్బులకు కూడా. ఇకపోతే సెల్లులు విక్కోవడము, డ్రైవర్ సెల్లులు విక్కోవడము, ఓనర్ సెల్లులు విక్కోవడము, వేధించడము. దీనిపైన మేము ఆల్ ఇండియా డ్రైవర్ సేఫ్టీ అసోసియేషన్ నేను ఫౌండర్, మళ్ళీ ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి సంస్థకు ఫౌండర్ నేను. కనీసం మా బండ్లకు కూడా నువ్వు ఫైన్ వేసినావు. మరి కొంచెమన్నా మానవత్వం ఉందే నీకు? ఎంత రాయాలా ఫైన్? టన్నేజ్ కేసుకి ఎంత రాయాలా? లైసెన్స్కి ఎంత రాయాలని అవగాహన నీకు నేర్పించలేదా ట్రైనింగ్లో? మానవత్వం లేకుండా అధిక ఫైన్లు వేసి నువ్వు దైవార్లు, ఓనర్లకు ఆత్మహత్యలకు కారణమవుతున్నావు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
జై హింద్, జై భారత్.